అధికారం ఎవరు ఎవరు బీసీ కులాలు 20 నుంచి 30, 40, 50 ఉంటాయి ఒక ఊర్లో. అవును. మరి అధికారం ఎవరికి అనిపిస్తుంది? నేను మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లో మాది మేజర్ గ్రామ పంచాయతీ. మా విలేజ్ లో మెజారిటీ ప్రజలు అయినటువంటి బీసీలో మెజారిటీ ప్రజలు ముదిరాజులు ఉంటారు. ముదిరాజులు. ఆ ముదిరాజుని తీసుకొచ్చి మున్నూరు కాపులు, గౌడ్స్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినాం. బట్ ఈయన గెలిచిపోయాడు. మళ్ళీ ఇంకొకరికి అవకాశం వచ్చినప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేసి. అంటే విషయం ఏంటంటే అధికారాన్ని షేర్ చేసుకునేంత తెలివి లేదా మా దగ్గర. మెజారిటీని బట్టి వెళ్తే అయిపోతుంది. అక్కడ అధికారాన్ని షేర్ చేసుకునే బుర్ర లేదనుకుంటారా? అదే బుర్ర ఉంటే మరి ఈ కులాలుగా ఎన్నో ఏళ్ల నుంచి విడిపోయిన బీసీలో ఐక్యత ఎందుకు సాధ్యం కాలేదు? యశోద గారు, బీసీలు కులాలు కాదు, క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు దీన్ని, కాస్ట్ అన్నారు, బ్యాక్వర్డ్ క్లాస్. ఇక్కడే అసలు మతలాబు ఉంటది. మేము కులాలుగా వృత్తిపరంగా విడిపోవచ్చు కానీ ఒకే క్లాస్. మేము ఒకే క్లాసు. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అని ఉంది, అది క్యాస్ట్. షెడ్యూల్ ట్రైబ్స్ అని ఉంది, అది ట్రైబ్స్. కాస్ట్ అని రాదు మళ్ళీ అక్కడ. అంటే ఆ వర్గాలకు సంబంధించిన, ఆ తెగలకు సంబంధించినటువంటి డివిజన్స్ ని ఇట్లా చేసుకొచ్చారు. కాబట్టి మేము బీసీలమంతా క్యాస్ట్ కాదు, బిగ్ క్లాస్ వాళ్ళం. మేము క్లాస్ గా పోవాల్సిందే. ఈ నిజాన్ని మాకు చెప్పడానికి 70 సంవత్సరాల నుంచి వీళ్ళు చెప్పలే మీరు ఇదని. ఇవాళ మేము వచ్చి చెప్పుకున్న తర్వాత ఎస్ మనం ఇది అనేటువంటి ఒక ఆలోచన పుట్టింది మాలో. సో అధికారాన్ని ఎట్లా షేర్ చేసుకోవాలి, ఏం కథ, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అనేటువంటి క్వశ్చన్ చేసినప్పుడు మొత్తం 135 కులాలు ఉంటే ఇప్పటి వరకు బీసీలలో ఉన్నటువంటి దాదాపు 96 కులాల మందికి అసెంబ్లీ ఆడ ఉంటుందో తెలియదు. వీళ్ళ గురించి ఎవడు ఆలోచించలేదు. పక్కన ఉన్నటువంటి తమిళనాడుకు పోయి చూడండి, 69% రిజర్వేషన్ బీసీలకు. ఎందుకు? అక్కడ బీసీ సీఎం ఉంటాడు కాబట్టి, అక్కడ బీసీ భావజాలం ఉంటుంది కాబట్టి. అక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొస్తే ఏపో ఇది మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపో అని పక్కకు బారేసిరాడు. అంటే వడ్డించేవాడు మనవాడు ఉంటే అన్నీ జరుగుతాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సేమ్ బీసీలలో వచ్చినటువంటి కదలిక ఏదైతే ఉందో, ఎంటైర్ భారతదేశంలో ఇప్పటి వరకు బీసీ సీఎం గానటువంటి ఒకే ఒక గడ్డ ఈ తెలుగు గడ్డ. దాని ఆవశ్యకతను గుర్తించడం. మాకు పొలిటికల్ పవర్ వస్తే తప్ప అసలు బీసీ ముఖ్యమంత్రి ఉండినుంటే ఈ సర్వేకి ఇట్లే ఉంటుందా? ఇట్లే ఉంటుందా? చర్లకోల పట్టుకొని సర్వే కంప్లీట్ గా క్లియర్ చేయించేటువంటి ఒక వ్యవస్థ వస్తుంది. నేనేమంటున్నంటే మాకు రాజకీయ అధికారంతో ముడిపడ్డటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవి తీరాలంటే మా ప్రజలు దీని గురించి ఆలోచించాలి. సో ఇటువైపు తీసుకొస్తా ఉన్నాం కదా. నువ్వు ఎంతసేపు నీకు ఏం కావాలో, రేషన్ కార్డా, ఇల్లా, లేకపోతే ఏం కావాలి చెప్పు, అది ఇస్తాం, నువ్వు ఇటు రావద్దు అని చెప్తాడు. ఇటు రావద్దు, నువ్వు ఇటు మేము ఉన్నామని చెప్తా ఉన్నారు. హూ ఆర్ యూ? నువ్వెవడు ఇక్కడ ఉండడానికి? ఓట్లు మాయి కదా, నువ్వు ఎట్లుంటావు? ఈడ